ఆనే ఎల్లన్నా ఏం చేద్దామంటవే ఆనలు లేవు ఎండలు దంచి కొట్టబట్టే ఏం చేద్దాం మరి ఏమోనై ఏ మార్తకొచ్చిందో ఏమో ఎకరాలకు ఎకరాలు ఏసి కూసున్నా కూడా వాననే నమ్ముకున్న వాతావరణం చూస్తే నమ్మ బుద్ధి అయితే లేదులా ఇక పిల్లగండ్ల చదువులు అప్పులు అన్ని నెత్తి మీదనే ఉన్నాయి మనిషి పగేమో కానీ ప్రకృతి సుధ పగబట్టినట్టే ఉంది కదా ఏం చేద్దామంటావు బిందెలతోటి బకెట్లతోటి గిలాసాలతోటి ఎంతకని నీళ్లు పోస్తాం చెప్పు ఎన్ని ఎకరాలకని పోస్తావు ఎంత పొలానికని పోస్తాం గిట్లు వినిపించినాయి కదా ఇన్నొద్దులు మాటలు రేపు మాపు ఇంకా గివే వినిపిస్తట్టున్నాయుల్లా ఆనలు రావాయే కాలం కాదాయే మరి ఆనలు రాకపోతే కరువు వస్తుందా ఏందని రందిపడుతురు రైతులు గీదయ్యాల ఆవు 100కి 70 పళ్ళు కరువు వస్తుంటారు ఒక వెదర్ కంపెనీ వాళ్ళు ఈ 2-3 నెలలకు ఇప్పటికీ మస్తు ఫరక్ ఉందట వాతావరణంలా ఇంకో 2-3 నెలలు సుధా గిట్లే ఉంటుందట గదే ఇన్నొద్దులు చెప్పిరు కదా ఎల్నినో అనేది సముద్రం మీద మోపై ఆనలు ఇటు దిక్కు రాణిస్తలేదటుల్లా ఆ ఆన తెప్పలు రాక ఆనలే కొడతలేవు అది చేయబట్టికే గిన్ని తిప్పలట రైతులకు ఇక ఈ ఎల్లినో చేయబట్టి కాలం వెనుక పట్టు పట్టింది కాబట్టి ఇక నుంచి రైతుల కాన్నుంచి జనాలంతా సుధా జాగ్రత్తలు తీసుకోవాలి సర్కార్లు పైలంగా ఉండాలి మంచెడ్డలు అరుసుకోవాలని మళ్ళీ చెప్తుర్రు వాతావరణం శాఖోళ్ళు ఆనలు పడకుండా వ్యవసాయం నడవది వ్యవసాయం నడవకుంటే రైతు పంట వండియాడు పంట లేకపోతే తినేందుకు ఏం దొరకది దొరికినాయి సుత పిరమై కూసుంటాయి తినేటి కాన్నుంచి తాగేటిదాకా అన్ని పిరమైతాయి జీతాలు జాలై పైసలు ఓడిస్తే కడుపు మాడుతుంది ఎండుతుందిగా అయితే ఆల్రెడీ గీ టైం వరకు మొత్తం వరి నాట్లు పడుతుండే ఆగస్టు ఎల్లజాలింది ఈపాటికి మొత్తం నారుమల్లు పచ్చగుండి పొలమంతా పచ్చగా అగుపిస్తుండే కానీ కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికీ సగం నాట్లే పడ్డాయుల్లా పత్తి చేనులైతే బీటలు వారుతున్నాయి నెర్రలు కొట్టిన ఏడి కాడ కొందరు బిందెలు బకెట్లతోటి నీళ్లు పోస్తుర్రు కానీ ఏం ఎనుకుతాయి నీళ్లు భూములకు గిలాసాలతోటి పోతే ఎంతకని ఎత్తుకొచ్చి పోతారు ఎన్ని ఎకరాలకని పోతారు అని గుబులు పడుతురు రైతులు చెర్లు నిండలే బావుల్లో ఎక్కువ నీళ్లు లేవు బోర్లు గుంజుదామంటే పడతలేవు మరి పొలానికి నీళ్ళు ఎట్లా చేన్లకు కరువు తప్పదని గుబులు పడబట్టే రైతులు పెత్రమాస వస్తే పెసరి గింజంత చలి అంటారు అంటే పెత్రమాసతోటి చలి చాలవుతుంది అక్టోబర్ 10కించి చలికాలం చాలైనట్టే అంటే ఇంకో 2 నెలలు సుత లేదు ఆనకాలం ఇప్పటి వరకు జోపి జోపి దంచి కొట్టాలి ఆనలు ఏడి కాడ కార్లు బండ్లు నిలిచిపోతుండే కానీ ఈ తాప ఆనదేవుడు మొండికేసి కూసునే మరి ఇప్పుడే గిట్లుంటే యాసంగి పంట గురించి ఆలోచిస్తేనే గుబులు పడుతుంది పో రైతులకు మనకన్నా కాదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక ఇట్లా అంతటి గీదేనట్టుల కథ మన పక్క పొంటున్న ఆంధ్ర రాష్ట్రం కూడా గట్నేనట ఇక మరొక ముచ్చట పబ్లిక్ ఏరే ఏమన్నా సమస్యలుంటే ఏదో ఒకటి చేసి తీర్చుకోవచ్చు కానీ ఆనలు లేకపోతే ఏం చేస్తాం ఎట్లా ఆనలు కురిపిస్తాం చెప్పుర్రి అయినా ఆనలు లేవని ఏడ్చే కంటే గిట్లా వాతావరణం ఎందుకైతుందో ఒక పారన్న ఆలోచన చేసి రాళ్ళ మరి ఆనదేవునికి ఊకనే వచ్చిందంటారా కోపము ఎల్లినో సముద్ర తెప్పలను ఊకనే రాణిస్తలేదంటారా ఈశయ ఆడంది ఆశయ ఏడికేంచి ఆడుతుంది పటుర్రి ఇకనన్నా జర చెట్లు కొట్టేసి వాతావరణాన్ని పాడి వేసే ముందట ఆలోచన చేస్తారా మరి జనాలు